ఒక కుటుంబం తినే ఆహారంలో మొదటి ముద్ద ఎవరిది, సింహభాగం ఎవరిది అంటే నిస్సందేహంగా ఆ ఇంటి యజమానిది. ఆ తర్వాత ఎవరిది అంటే ఆ ఇంటి పేరు నిలబెట్టే కొడుకుది. అయితే ఇంకా మిగిలితే అది కూతురికి, ఇంకా ఏమైనా గిన్నె అడుగున తగిలితే మిగిలితే అదే పాపం ఆ తల్లికి. ఇంత స్పష్టంగా కనబడే లింగ వివక్షకు మనం పేరు పెట్టుకున్న ఆచారము లేదా సంప్రదాయం అనుకుంటే అంతకంటే దురాచారం మరొకటి లేదు. అది కేవలం ఆపద్ధర్మంగా కాకుండా పరమ సతీయమణి ధర్మంగా అనుకుంటే మనం అనునిత్యం అసత్యంలోనే బ్రతుకుతుంటే ఆ మాటల్లోని అసత్యం ప్రత్యేకంగా ఎలా కనబడుతుంది. స్త్రీలకు మగవారితో పోలిస్తే 3 ఇంతలు అధికంగా ఐరన్ అవసరం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు 20 ఇంతలు అధికంగా ఐరన్ అవసరం. గర్భిణీ స్త్రీగా అదనంగా రోజుకు 150 క్యాలరీల శక్తి, కాన్పు తరువాత 6 నెలల పాటు అదనంగా రోజుకు 350 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. స్త్రీలు మరియు ఆడపిల్లలు వాళ్ళ పోషణ అవసరాల పరంగా కాకుండా వారికి ఉన్న తక్కువ హోదా పరంగా కూడా ఆహారం అందుకునే క్రమంలో వెనకబడడం అనేది దురదృష్టకరం. అందుకు గర్భిణీ స్త్రీలకు కూడా మినహాయింపు లేనప్పుడు హాని స్త్రీకే కాకుండా పుట్టబోయే బిడ్డ పెరుగుదలకు సైతం ఆటంకంగా మారుతుంది. మగవారితో పోలిస్తే స్త్రీలు జీవితకాలం అంతా పరిమాణాత్మకంగా గుణాత్మకంగా అవసరాల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడం గమనార్హం. కడుపు నింపే అన్నపూర్ణ చిక్కిపోయి శల్యమై రక్తహీనత వంటి పోషకాహార లోపాలతో, విపరీతమైన పనిభారంతో, విస్తారమైన శరీరంతో, ఆర్థికంగాను సామాజికంగాను అణచివేతకు గురి కాబడి మానసికంగా కుంగిపోయిన స్త్రీమూర్తి దైన్యం చూస్తే అది అన్నపూర్ణ పట్ల పురుష సమాజం చేసే అపచారమే అనక తప్పదు.